హాయ్ ఫ్రెండ్స్. ఏదైనా ఒక కంపెనీ ఎక్కువ ప్రాఫిట్స్ పోస్ట్ చేస్తున్నా, లేక ప్రాఫిట్స్‌లో గ్రోత్ చూపిస్తున్నా సరే, దాని దగ్గర కంపల్సరీగా క్యాష్ ఉండాల్సిన అవసరం లేదండి. మీరు చాలా సార్లు గమనించుంటారు గదా! మీరు ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేసుకుంటారు. ఒక స్టాక్‌లో ఇన్వెస్ట్ చేసుకుంటారు. అది మంచి ప్రాఫిట్స్ పోస్ట్ చేస్తూ ఉంటుంది. బట్ స్టాక్ ప్రైస్ పడిపోతూ ఉంటుంది. ఎందుకు అనే డౌట్ మీకు ఉంటూనే ఉంటుందనమాట. దానికి ఆన్సరే ప్రాఫిట్స్ చూడడంతో పాటు క్యాష్ ఫ్లోస్ కూడా చూస్తూ ఉండాలి. అండ్ సో ఇన్కమ్ స్టేట్మెంట్ ఆర్ ఎల్స్ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ చూడడంతో పాటు క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ కూడా చూడడం చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఆ విషయం గురించే ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం. ఓ, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అంత ఇంపార్టెంటా? కాకపోతే నాకు ఎందుకు ఈ టాపిక్ మీద అంత ఇంట్రెస్ట్ రావట్లేదురా. పోనీ ఒక పని చేయరా, ఏదైనా రెండు స్టాక్స్ తీసుకొని, అంటే రెండు స్టాక్స్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ బాగోపోవడం వల్ల గట్టిగా స్టాక్ ఫాలో అయిపోయింది అనుకో, అలాంటి రెండు ఎగ్జాంపుల్స్ చెప్పురా. అప్పుడు నాకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది, దీని మీద నమ్మకం వస్తుంది. చాలా ఉన్నాయిరా. బట్ నీకు తెలిసిన స్టాక్స్లో చెప్పాలి అంటే ఒకటి ఎస్ బ్యాంక్, అప్పట్లో ఎస్ బ్యాంక్ పడింది కదా. రెండు సుజలాన్, అప్పట్లో సుజలాన్ పడడానికి కూడా కారణం ఇదే. అండ్ మూడు ఇప్పుడు కూడా ప్రాబ్లం ఫేస్ చేస్తున్న జెట్ ఎయిర్వేస్. ఇప్పుడిప్పుడే ఇంట్రెస్ట్ వస్తుందిరా. అయితే చెప్పైతే క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అంటే ఏంటి అసలు, అండ్ దానికంటే ముందు అసలు క్యాష్ ఫ్లో అంటే ఏంటి? ఓకేరా, ఒక చిన్న ఎగ్జాంపుల్తో చెప్తాను. అయితే దానికన్నా ముందు ఫ్రెండ్స్, మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? ఇలా స్టాక్ మార్కెట్ బేసిక్స్తో పాటు ఐపీఓ వీడియోస్ అని, మ్యూచువల్ ఫండ్స్ వీడియోస్ అని, అప్పుడప్పుడు స్టాక్స్ అనాలిసిస్ అని కూడా చేస్తూ ఉన్నాం. సో ప్లీజ్ మన ఈ రూపాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. మీ ఫ్రెండ్స్తో షేర్ చేస్తూ ఉండండి అండ్ లైక్ అండ్ కామెంట్ చేస్తూ ఉండండి ప్లీజ్. రైట్, క్యాష్ ఫ్లోస్ గురించి చెప్పాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్. మీకు ఒక ఫ్రెండ్ అనేవాడు ఉంటాడు. వాడు ఐఫోన్ వాడుతూ ఉంటాడు. ఎప్పటికప్పుడు గోవానో లేదా ట్రిప్స్కో వెళ్తూ ఉంటాడు. బట్ మీరు అతని దగ్గరికి వెళ్ళి ఒక 10,000 రూపాయలు ఇవ్వరా అంటే, అరే నా దగ్గర క్యాష్ ఎక్కడ ఉంటుందిరా అంటాడు. క్యాష్ ఫ్లో మేనేజ్మెంట్. సరే, ఒక కంపెనీ పరంగా ఆలోచిస్తే ఒక చిన్న కంపెనీ తీసుకుందాం. ఆ కంపెనీ తాలూకా రెవెన్యూస్ 1,00,000 రూపీస్ అనుకుందాం. అండ్ దాని తాలూకా ఎక్స్పెన్సెస్ 50,000 మాత్రమే. సో నెట్ ప్రాఫిట్ ఎంత? 50,000 రూపీస్. మార్జిన్స్లో చూసుకుంటే 50%. అండ్ నెక్స్ట్ ఇయర్ ఆ కంపెనీ తాలూకా రెవెన్యూస్ 2,00,000, దాని తాలూకా ఎక్స్పెన్సెస్ 50,000 మాత్రమే. దీని తాలూకా ప్రాఫిట్స్ ఎంత అవుతుంది అప్పుడు? 1,50,000 రూపీస్. అంటే ప్రాఫిట్స్లో ఇంచుమించు 3 times గ్రోత్ వచ్చింది, అవునా కదా? సో కంపెనీ చూడడానికి బాగానే ఉన్నది కదా. బట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ ఎప్పుడు అక్యూరల్ మెథడ్తో రికార్డ్ అవుతుంది. అంటే దాని అర్థం ఏంటని చెప్తాను. ఇయర్ 1లో 1,00,000 రూపీస్ మీ తాలూకా ఇన్కమ్ రెవెన్యూ, బట్ ఆ డబ్బులు మీకు రాలేదండి. సే ఫర్ ఎగ్జాంపుల్, ఆ కంపెనీ ఒక సర్వీసెస్ ఇస్తున్న కంపెనీ, అంటే ఒక బిల్డర్ దగ్గరికి వెళ్ళి ఆ బిల్డింగ్ తాలూకా ఎలక్ట్రికల్ వర్క్స్ చేసే కంపెనీ అనుకుందాం. సో వీళ్ళకి 1,00,000 రూపీ రెవెన్యూ ఇలా చూపించినా సరే బిల్డర్ వీళ్ళకి డబ్బులు ఇవ్వలేదు అనుకుందాం. డబ్బులు ఇవ్వకపోయినా సరే వీళ్ళు బిల్ ఒక 1,00,000 రూపీకి పెట్టారు కాబట్టి అది రెవెన్యూస్లా రికార్డ్ చేయొచ్చు. నెక్స్ట్ రెండు 50,000 రూపీస్ ఎక్స్పెన్సెస్. బట్ వీళ్ళు కట్టాల్సిందే కదా. వీళ్ళకి డబ్బులు రాలేదు అని చెప్పి వీళ్ళు సప్లయర్స్కి లేదంటే మనుషులకి జీతాలు ఇవ్వకపోతే అవ్వదు కదా. సో 50,000 రూపీస్ ఎక్స్పెన్సెస్ అయిపోయాయి. సో ఇక్కడ నెట్ ప్రాఫిట్ 50,000 రూపీస్ చూపిస్తుంది. బట్ యాక్చువల్గా వీళ్ళకి ఏం జరిగింది? వీళ్ళ బ్యాంక్ నుంచి 50,000 రూపాయలు బయటికి వెళ్ళిపోయాయి. వీళ్ళకి డబ్బులు రాలేదు. అర్థమైందా లేదా? సో నెగిటివ్ క్యాష్ ఫ్లోస్. నౌ ఇయర్ 2లో తీసుకుంటే వీళ్ళకి 2,00,000 రూపీస్ రెవెన్యూ వచ్చింది. బట్ అక్కడ కూడా డబ్బులు ఇవ్వలేదు అనుకుందాం బిల్డర్. సో ఇయర్ 1లో చూసుకున్నా 2లో చూసుకున్నా సరే డబ్బులు రాలేదు. బట్ క్యాష్ ఫ్లోస్, క్యాష్ అవుట్ఫ్లో చూసుకుంటే ఇయర్ 1లో 50,000 ఎక్స్పెన్సెస్, ఇయర్ 2లో కూడా 50,000 ఎక్స్పెన్సెస్. సో క్యాష్ అవుట్ఫ్లో అయిపోతుంది. 1,00,000 రూపీ క్యాష్ అవుట్ఫ్లో అయిపోయింది. వీళ్ళకి నెట్ ప్రాఫిట్స్ చూసుకున్నా, మార్జిన్స్ చూసుకున్నా చాలా బాగున్నాయి. బట్ క్యాష్ ఇన్ఫ్లోస్ లేవు. అర్థమైంది లేదా? సో ఇప్పుడు చెప్పు, ఈ కంపెనీ మంచిదా కాదా? ప్రాఫిట్ చూపించుకొని యూజ్ ఏముంది? క్యాష్ ఫ్లో లేనప్పుడు డబ్బులు వస్తేనే కదా ప్రాఫిట్ ఉండి ఉపయోగం. సో నాకైతే ఏదో తేడా కొడుతుందిరా. నాకైతే ఈ కంపెనీ మీద నమ్మకం లేదు, నేనైతే ఇన్వెస్ట్ చేయను. ఎగ్జాక్ట్లీ ఆ కన్విక్షన్ నీకు ఇచ్చే స్టేట్మెంటే ఈ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. ఒకటి చెప్తాను, బాగా గుర్తుపెట్టుకో ఫ్రెండ్స్, మీరు కూడా బాగా గుర్తుపెట్టుకోండి. కంపెనీ తాలూకా ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ అబద్ధం చెప్పచ్చు. అంటే ఆ కంపెనీ కావాలని మ్యానిపులేట్ చేస్తుందో లేక ఏదో అనేది పక్కన పెడితే, ఒక కంపెనీ తాలూకా ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్, ఇన్కమ్ స్టేట్మెంట్ అబద్ధం చెప్పచ్చు. బట్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఎప్పుడూ నిజమే చెప్తుంది. యాక్చువల్గా డబ్బులు వస్తున్నాయా లేదా అనేది ఈ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ చెప్తూ ఉంటుంది. కంపల్సరీగా అనాలిసిస్లో యాడ్ చేసుకుంటూ ఉండాల్సిన స్టేట్మెంట్. అది చాలా ఇంపార్టెంట్. అయితే చెప్పైతే క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అసలు ఎక్కడ చూడాలి, ఎలా చూడాలి? ఒకసారి దానికోసం నా స్క్రీన్లోకి వస్తే, ఇది స్క్రీనర్ వెబ్సైట్. ఇందులో టీసీఎస్ తాలూకా ఫైనాన్షియల్స్ చూస్తున్నాం మనం. కిందకి ఎలా వెళ్తే వీళ్ళ తాలూకా ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ ఒకసారి చూస్తే 2024 మార్చ్ 2024కి నెట్ ప్రాఫిట్ 46,000 crores పోస్ట్ చేశారు. బట్ క్యాష్ ఫ్లోస్ పరంగా చూసుకుంటే
ఆ 2024కి నెట్ క్యాష్ ఫ్లో 1893 క్రోర్స్ మాత్రమే చూపించారు. ఇది మొత్తం నెగిటివ్ అని నేను చెప్పడం లేదు. బట్ ఒక కంపెనీ తాలూకా బ్యాంక్ స్టేట్మెంట్ చూస్తే ఆ కంపెనీ ఆ 2024లో ఒక 1800 కోట్లు యాడ్ చేసుకుంది బ్యాంక్ స్టేట్మెంట్ పరంగా. అది దీని తాలూకా అర్థం. ఇంతవరకు అర్థమైందిరా. కాకపోతే ఈ 3 ఉన్నాయి కదా, అసలు ఏంటి ఈ 3? అంటే ఆపరేటింగ్, ఇన్వెస్టింగ్, ఫైనాన్సింగ్ అనేది ఉంది కదా, అసలు దేనికి ఇవి? 3 రకాలు ఉంటాయిరా క్యాష్ ఫ్లోస్లో. ఒకటి క్యాష్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీ, అంటే ఆ కంపెనీ తాలూకా కోర్ బిజినెస్ నుంచి క్యాష్ ఫ్లోస్ ఎలా ఉన్నాయి, తనకి వచ్చే డబ్బులు అన్నీ పాజిటివ్గా ఉంటాయి, తను ఖర్చు పెట్టే డబ్బులు అంటే బ్యాంక్ నుంచి బయటకు వెళ్ళే డబ్బులు అన్నీ నెగిటివ్లో ఉంటాయి. సో ప్లస్ మైనస్ అన్నీ కలిపిన తర్వాత దీనికి యాక్చువల్గా ఆ కోర్ బిజినెస్ నుంచి డబ్బులు వచ్చాయా లేదా అనేది తెలుస్తుంది. నెక్స్ట్ క్యాష్ ఫ్రమ్ ఇన్వెస్టింగ్ యాక్టివిటీ, ఏదైనా ఒక కంపెనీ ల్యాండ్లో అయినా లేక బిజినెస్ల కోసం మెషినరీ అయినా సరే లేక కంప్యూటర్స్ కొనడానికి మ్యాన్ పవర్ వీటికి ఖర్చు పెడుతూ ఉంటుంది కదా, అది క్యాష్ ఫ్రమ్ ఇన్వెస్టింగ్ యాక్టివిటీ కింద వస్తుంది. ఏదైనా ల్యాండ్ అది కొంటే అంటే అసెట్స్ కొంటూ ఉంటే అది మైనస్లా చూపిస్తుంది, అసెట్స్ అమ్ముకొని డబ్బులు చేసుకుంటే అది ప్లస్లా చూపిస్తుంది. నెక్స్ట్ క్యాష్ ఫ్రమ్ ఫైనాన్సింగ్ యాక్టివిటీ, ఏదైనా ఒక కంపెనీ ఫైనాన్సింగ్ అంటే డబ్బులు తీసుకోవడానికి ఏంటంటే అయితే షేర్స్ అమ్ముకుంటూ ఉంటుంది లేదంటే అప్పు తీసుకుంటూ ఉంటుంది. సో ఏదైనా షేర్స్ అమ్మి డబ్బులు తీసుకుంటే అది ప్లస్లా ఉంటుంది, డబ్బులు అప్పుగా తీసుకుంటే అది ప్లస్లా ఉంటుంది, షేర్స్ బైబ్యాక్ చేసుకున్నా లేక అప్పులు తీర్చుకుంటున్నా సరే అది నెగిటివ్లా ఉంటుంది. అర్థమైందా లేదా? ఈ 3 టోటల్ చేస్తే వచ్చేదే నెట్ క్యాష్ ఫ్లో. కొంచెం కొంచెం అర్థమైంది, కానీ ఇంకా చాలా కన్ఫ్యూజన్గానే ఉంది. కన్ఫ్యూజన్ ఎందుకురా? సరే, నీకు సింపుల్గా అర్థం కావడానికి రియల్ లైఫ్ సినారియోస్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా విను. ఒక అతను ఊరు నుంచి హైదరాబాద్ వచ్చేసాడు, ఉద్యోగం చేసుకుంటున్నాడు, నెలకి ₹1,00,000 శాలరీ. ఊరు వాళ్ళందరూ ఏమనుకుంటారు, మా వాడు బాగా సంపాదించేస్తున్నాడు, ఏదైనా ఒక సంబంధం చూసి పెళ్లి చేసేయాలి అనుకుంటారు. నా ఇతనికి ₹1,00,000 శాలరీ అయినా సరే కంపెనీ వాడు శాలరీ ఇవ్వడం లేదండి, 3-4 నెలలుగా ఏడిపిస్తున్నాడు, శాలరీ ఇవ్వడం లేదు. సో క్యాష్ ఇన్ఫ్లో లేదు. బట్ ఇతను ఎక్స్పెన్సెస్ అనేది పెడుతూ ఉండాలి కదా, తిండికి బట్టకి లేదంటే అటు ఇటు తిరగడానికి డబ్బులు ఖర్చు పెడుతూ ఉండాలి కదా. ఎక్స్పెన్సెస్ ఒక 50,000 అనుకుందాం నెలకి. సో 50,000 ఖర్చు చేసేస్తున్నాడు, బ్యాంక్ నుంచి 50,000 బయటకు వెళ్ళిపోతున్నాయి, అంటే క్యాష్ అవుట్ఫ్లో అవుతుంది, 50,000 క్యాష్ అవుట్ఫ్లో, బట్ క్యాష్ ఇన్ఫ్లో లేదనమాట. సో ఇతని పరిస్థితి ఏంటి చెప్పండి ఇప్పుడు? అఫ్కోర్స్ ఎప్పుడో డబ్బులు వస్తాయి కదా, ఆ టైంలో బాగానే ఉంటుంది అనుకోవచ్చు, బట్ డబ్బులు రాకపోతే? ఇదే సినారియో కంపెనీస్ కూడా ఆలోచించాలన్నమాట. సరే, ఈ మూడింటి గురించి అడిగావు కదా. ఒక అతనికి శాలరీ వస్తుంటుంది కదా, ఆ శాలరీనే క్యాష్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీ అనుకుందాం. ఇప్పుడు డబ్బులు వచ్చిన తర్వాత అతను ఎక్కడో దగ్గర ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాడు, ఫర్ సపోజ్ గోల్డ్ కొండవనో ల్యాండ్ కొండవనో ఏదో చేస్తూ ఉంటాడు, దాన్ని క్యాష్ ఫ్రమ్ ఇన్వెస్టింగ్ యాక్టివిటీ అనాలి. ఇప్పుడు అతనికి ఆల్రెడీ ఒక ఇల్లు ఉన్నది, ఆ ఇంటి నుంచి రెంట్స్ వస్తున్నాయి అనుకో, అది క్యాష్ ఇన్ఫ్లో ఫ్రమ్ ఇన్వెస్టింగ్ యాక్టివిటీ. అలా కాకుండా అతను గోల్డ్ కొన్నాడు, అది క్యాష్ అవుట్ఫ్లో ఆఫ్ ఇన్వెస్టింగ్ యాక్టివిటీ. అదే కదా. అలాగే క్యాష్ ఫ్రమ్ ఫైనాన్సింగ్ యాక్టివిటీ, అతను లోన్ తీసుకున్నాడు, నీ దగ్గర నా దగ్గర లోన్ తీసుకున్నాడు లేక బ్యాంక్లో లోన్ తీసుకున్నాడు, అది క్యాష్ ఇన్ఫ్లో ఫ్రమ్ ఫైనాన్సింగ్ యాక్టివిటీ. అతను లోన్ తీర్చేశాడు లేదంటే వడ్డీ కడుతున్నాడు, అది క్యాష్ అవుట్ఫ్లో ఆఫ్ ఫైనాన్సింగ్ యాక్టివిటీ. ఓకే, సో ఈ 3 పాజిటివ్లో ఉండాలన్నమాట. లేదురా, నువ్వు కరెక్ట్గా అర్థం చేసుకోలేదు. ఒక బిగినర్గా అర్థం చేసుకోవాలి అంటే సింపుల్గా క్యాష్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీ చూస్తే సరిపోతుంది, అది ఎప్పుడూ పాజిటివ్గా ఉంటూ ఉండాలి, అదైతే పక్క. సో నేను మళ్ళీ చెప్తున్నాను, ఒక బిగినర్గా మీరు ఎంతవరకు చూసుకుంటే సరిపోతుంది. ఒకసారి మీకు ఇది అలవాటు అయిన తర్వాత అప్పుడు ఇన్వెస్టింగ్ యాక్టివిటీ, ఫైనాన్షియల్ యాక్టివిటీస్ కూడా చూస్తూ ఉండాలి. ఇన్వెస్టింగ్ యాక్టివిటీ అంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ ఒకవేళ నెగిటివ్లో ఉంటే దాని అర్థం ఏంటి? ఎక్కువ డబ్బులు పెట్టేస్తుంది, ఇన్వెస్టింగ్ ఎక్కువ డబ్బులు పెడుతుంది. ఒక ఎగ్జాంపుల్లో చెప్పాలి అంటే రిలయన్స్ జియో తీసుకుందాం. 2016 నుంచి 2019 వరకు దాని తాలూకా ఇన్వెస్టింగ్ క్యాష్ ఫ్లోస్ అన్నీ నెగిటివే. ఎందుకు? డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టింది, టెలికాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని, నెట్వర్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని, వీటి కోసం డబ్బులు బాగా ఇన్వెస్ట్ చేసుకుంటూ ఉన్నదనమాట. సరే, ఒకసారి రిలయన్స్ తాలూకా ఎగ్జాంపుల్ తీసుకుందాం. చూడు, క్యాష్ ఫ్లోస్ చూసుకుంటే క్యాష్ ఫ్రమ్ ఇన్వెస్టింగ్ యాక్టివిటీ ఎప్పుడూ నెగిటివే. అంటే దాని అర్థం ఏంటి? వీళ్ళు ఎప్పటికప్పుడు ఇన్వెస్టింగ్ చేసుకుంటూనే ఉంటారు. సరే, ఇది పెద్ద కంపెనీ కాబట్టి పక్కన పెట్టే. బట్ నేను అంటుంది ఏంటంటే ఒక 2-3 సంవత్సరాల వరకు నెగిటివ్గా ఉంటే ప్రాబ్లం లేదు, సరే ఇన్వెస్టింగ్ చేస్తున్నారు అనుకోవడానికి. బట్ ప్రతి సంవత్సరం ఇన్వెస్ట్మెంట్స్ చేసేస్తున్నారు, బట్ బిజినెస్లో పెద్ద గ్రోత్ లేదు అంటే మాత్రం అది నెగిటివ్. అర్థమైందా? సో క్యాష్ ఫ్రమ్ ఇన్వెస్టింగ్ యాక్టివిటీ చూసుకుంటూ దీన్ని రెవెన్యూస్ ఆర్ ఎల్స్ ప్రాఫిట్స్తో కంపేర్ చేస్తూ ఉండాలి. ఎక్కువ వీళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ చేసేస్తున్నారు, బట్ కంపెనీలో గ్రోత్ లేదు అంటే అది నెగిటివే. అలా కాకుండా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారు, ఇది నెగిటివ్లో ఉన్నది, కంపెనీ గ్రో కూడా అవుతుంది అనుకుంటే అది పాజిటివే. నెక్స్ట్, క్యాష్ ఫ్రమ్ ఫైనాన్సింగ్ యాక్టివిటీ అంటే దాని అర్థం ఏంటి? ఇది ప్లస్ ఉంటే దాని అర్థం ఏంటి? వీళ్ళు ఎక్కువ క్యాపిటల్ రేస్ చేస్తున్నారు,
అది కూడా ఎక్కువ నెగెటివే కదా! వీళ్ళైతే షేర్స్ డైల్యూట్ చేస్తున్నారు. లేదు అంటే అప్పుగా డబ్బులు తీసుకొని రైజ్ చేస్తున్నారు. ఇందులో కూడా మన డెట్ టు ఈక్విటీ రేషియో ఉన్నది కదా! అది యాడ్ చేసుకొని ఫైనాన్సింగ్ యాక్టివిటీలో వీళ్ళు డెట్స్ ఎక్కువ తీసుకుంటున్నారు అండ్ గ్రోత్ కూడా బాగా చూపిస్తున్నారు అంటే షార్ట్ టర్మ్‌గా అది పాజిటివే. బట్ అలా కాకుండా షేర్స్ ఎక్కువ డైల్యూట్ చేస్తున్నారు. అంటే షేర్స్ అమ్మేసి డబ్బులు ఎక్కువ రైజ్ చేస్తున్నారు అంటే యాస్ ఎ ఇన్వెస్టర్‌గా మన షేర్ తాలూకా డైల్యూషన్ ఎక్కువ అవుతుంది కాబట్టి అది నెగెటివే. అర్థమైందా లేదా? అర్థమైందిరా. అయితే మరి క్యాష్ ఫ్లోలో ఇంతేనా ఇంకేమైనా టాపిక్స్ ఉన్నాయో తెలుసుకోవడానికి? అరే ఈ క్యాష్ ఫ్లోస్ అనేది చాలా వాస్ట్ సబ్జెక్ట్. నేను మళ్ళీ చెప్తాను. ఫస్ట్ ఆపరేటింగ్ యాక్టివిటీ మీదే దృష్టి పెడుతూ ఉండండి. దాని తర్వాత ఇన్వెస్టింగ్ యాక్టివిటీ, ఫైనాన్సింగ్ యాక్టివిటీ కూడా మీ అనాలిసిస్‌లో యాడ్ చేసుకుంటూ ఉండండి. అండ్ ఫైనల్‌గా ఈ నెట్ క్యాష్ ఫ్లో అని ఉన్నది కదా! దీని తర్వాత ఫ్రీ క్యాష్ ఫ్లో అని ఉంటుంది. అంటే ఖర్చులు లేక ఇన్‌కమ్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఇంత డబ్బులు బ్యాంక్ అకౌంట్‌లో ఉన్నాయి. దీని తర్వాత కూడా ఏదైనా చిన్న చిన్న ఖర్చులన్నీ చేసుకున్న తర్వాత ఇంకా ఖర్చు చేయడానికి అవసరం లేకుండా ఉన్న డబ్బులుంటాయి కదా! అవి ఫ్రీ క్యాష్ ఫ్లోస్ అంటారు. ఫ్రీ క్యాష్ ఫ్లోస్ అనేది పాజిటివ్‌లో ఉండాలి. అట్‌లీస్ట్ కొంత డబ్బులైనా ఫ్రీ క్యాష్ ఫ్లోస్‌గా వీళ్ళకి పాజిటివ్‌లో వస్తూ ఉండాలి. అలా ఉంటే ఒక కంపెనీ మంచి కంపెనీ అన్నట్టు అర్థం. అర్థమైంది. అయితే ఒకసారి మొత్తం అంతా కలిపి ఒక క్విక్ సమ్మరీ ఇచ్చేరా. ఓకేరా, దానికోసం ఎగ్జాంపుల్‌గా తీసుకుందాం. ఫస్ట్ టీసీఎస్ కోసం మాట్లాడుకున్నాం కదా! ఈ టీసీఎస్‌లో మనం ఏం చూసాం? క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీ పాజిటివ్‌లో ఉన్నదన్నమాట. విచ్ ఈస్ ఎ గుడ్ సైన్. ఇలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ వోడాఫోన్ చూసుకుందాం. వోడాఫోన్‌లో కూడా క్యాష్ ఫ్రమ్ ఆపరేషన్స్ పాజిటివ్‌లో ఉంటుంది. ఎందుకు? వీళ్ళకి రీచార్జ్ తాలూకా డబ్బులు అవన్నీ వస్తుంటాయి. అవన్నీ అందరూ కట్టేస్తుంటారు కదా! అందులో ప్రాబ్లమ్ లేదు. అయితే ఇక్కడ ఇంకొకటి చూడాల్సింది ఏంటంటే ఆపరేషన్స్ నుంచి ఎంత డబ్బులు వస్తున్నాయో అంతే డబ్బులు ఫైనాన్సింగ్ యాక్టివిటీ నుంచి పోతున్నాయి. అంటే వీళ్ళు అప్పులు ఎక్కువ తీసుకున్నారు కదా! దాని తాలూకా వడ్డీలకే డబ్బులు పోతున్నాయన్నమాట. ఇందులో అసలు ఏమైనా తీరుతుంటే ప్రాబ్లం లేదు. బట్ వడ్డీకే ఎంత డబ్బులు పోతున్నాయి. అంటే దాని అర్థం ఏంటి? వీళ్ళకి ఆపరేషన్స్ నుంచి ఎంత డబ్బులు వస్తున్నాయో ఆ డబ్బులు వడ్డీకే పోతున్నాయి. ఫ్రీ క్యాష్ ఫ్లోస్ లేనే లేవు. సో ఇది నెగెటివా కదా! సో ఆపరేటింగ్ యాక్టివిటీతో పాటు ఫైనాన్సింగ్ యాక్టివిటీ కూడా చూస్తూ ఉండడం ఇంపార్టెంట్. ఇంకొక కంపెనీ ఫర్ ఎగ్జాంపుల్ కింగ్ ఫిషర్ ఎప్పుడో క్లోజ్ అయిపోయింది. బట్ ఈ కంపెనీని ఒకసారి చూస్తే అర్థమవుతుంది. కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ తాలూకా క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ చూస్తే ఆపరేటింగ్ యాక్టివిటీ నుంచి ఎప్పుడూ నెగెటివే. అంటే వీళ్ళు ఖర్చు చేసేస్తున్నారు డబ్బులు. బట్ వీళ్ళకి డబ్బులు రావటం లేదనమాట. అర్థమైందా లేదా? దానికి తోడు ఫైనాన్సింగ్ యాక్టివిటీ ఎప్పుడు పాజిటివ్ క్యాష్ ఫ్లోస్. అంటే అప్పులు ఎక్కువ తీసుకుంటూ ఉంటున్నారు. సో ఆపరేషన్స్ నుంచి డబ్బులు రావటం లేదు. పైగా వీళ్ళు అప్పులు ఎక్కువ తీసుకుంటూ ఉంటున్నారు. సో బ్యాంక్రప్సీ. అదే జరిగిందా లేదా? క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ద్వారా నీకు అది ముందే తెలిసిపోతుందా లేదా? సో టు పుట్ ఇట్ సింపుల్ ఫ్రెండ్స్, జాగ్రత్తగా వినండి. ఆపరేటింగ్ క్యాష్ ఫ్లోస్ చూస్తూ ఉండాలి. నెట్ ప్రాఫిట్స్ ఎంత బాగా పోస్ట్ చేసినా సరే ఆపరేటింగ్ క్యాష్ ఫ్లోస్ పాజిటివ్గా లేకపోతే ప్రాబ్లమే. 2, ఈ ఆపరేటింగ్ క్యాష్ ఫ్లోస్ని నెట్ ప్రాఫిట్తో కంపేర్ చేస్తూ ఉండండి. నెట్ ప్రాఫిట్కి ఈ ఆపరేటింగ్ క్యాష్ ఫ్లోస్కి బాగా డిఫరెన్స్ ఉంటే మాత్రం ఇంకొంచెం ఎక్కువ అనాలిసిస్ చేయాలని అర్థం. 3, ఫ్రీ క్యాష్ ఫ్లోస్ కూడా చూస్తూ ఉండండి. ఏదైనా ఒక కంపెనీ ఫ్రీ క్యాష్ ఫ్లోస్ కూడా జనరేట్ చేస్తూ ఉండాలి. 4, ఫైనాన్సింగ్ యాక్టివిటీ ఎక్కువ పాజిటివ్లో ఉన్నది అంటే మాత్రం ఇంకొంచెం ఎక్కువ ఇన్వెస్టిగేట్ చేయాలని. అయితే వీళ్ళు ఎక్కువ షేర్స్ డైల్యూట్ చేసేస్తున్నారు, లేదంటే అప్పులు ఎక్కువగా తీసుకుంటూ ఉన్నారు. అండ్ ఏదైనా సరే పోనీ డబ్బులు అప్పుగా తీసుకొని గ్రోత్ చూపిస్తున్నారంటే పర్వాలేదు. బట్ డబ్బులు ఎక్కువగా అప్పు తీసేసుకుంటున్నారు. ఇన్వెస్టింగ్ యాక్టివిటీ ద్వారా అంటే ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ చేసేస్తున్నారు. బట్ కంపెనీలో గ్రోత్ ఇంకా చూపించట్లేదు అంటే మాత్రం అదొక రెడ్ ఫ్లాగ్ అవ్వచ్చు. ఇంకా ఎక్కువ ఇన్వెస్టిగేట్ చేయాలి అని అర్థం. అర్థమైందా లేదా? అర్థమైందిరా. సో ఫ్రెండ్స్, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా మీ దగ్గరికి వచ్చి ఈ స్టాక్ చూడరా మంచి ప్రాఫిట్స్ వస్తుంది ఇన్వెస్ట్ చేసేద్దాం అని చెప్తే ముందు దాన్ని క్యాష్ ఫ్లో చూపించమని అడగండి. అలాగే మీ పోర్ట్ఫోలియోలో ఏదైనా స్టాక్ ఆల్రెడీ మంచి ప్రాఫిట్స్ ఇస్తూ అయినా సరే స్టాక్ ప్రైస్ గట్టిగా పడుతూ ఉందంటే దాన్ని క్యాష్ ఫ్లోస్ ఒకసారి చెక్ చేసుకోండి. క్యాష్ ఫ్లోలో ఏదైనా ప్రాబ్లం ఉందేమో. అండ్ అలాంటి స్టాక్స్ ఏమైనా ఉంటే మా కామెంట్ సెక్షన్లో చెప్పియండి. సో మిగతా వాళ్ళు కూడా చూసి నేర్చుకుంటారు. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అయితే.